నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నీకు ఓ అక్కలా నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేలా చేస్తాను. డాడీ, అమ్మ. అమ్మా, ఏంటి జగ్గప్ప ఇది? నిజం, పచ్చి నిజం. మరి నువ్వు చూసిన అపూర్వ? తెలుసుకోవాల్సిన నిజం. కన్న తల్లి గురించి బిడ్డ కన్నా ఎక్కువ ఎవరికీ తెలీదు. అపూర్వ గురించి అశ్విని, ఐశ్వర్యలు చెప్పినవి నిజాలు. మరి సూర్య గారు ఆవిడ అపూర్వ అన్నారన్నా, పెండ్లాడినాడన్నా, అవి నిజాలు కావా? నేను అపూర్వని కలవలేదు, కలిసి మాట్లాడలేదు. సూర్యతో కలిసి చూసినప్పుడు పట్టించుకోకూడదనుకున్నా, కానీ ఇప్పుడు పట్టించుకు తీరాలనుకుంటున్నా. బతికే ఉన్న అపూర్వ గురించి ఎందుకు చనిపోయిందనుకుంటున్నారో తెలుసుకోవాలి. సూర్యకి అపూర్వకి ఉన్న సంబంధం ఏనాటిదో, నన్ను పాపని దూరంగా పెట్టి అనాథలుగా ఎందుకు మార్చిందో తెలుసుకోవాలి. అశ్వినికి జన్మనిచ్చిన తల్లై ఉండి గుర్తుపట్టనట్టు, సంబంధం లేనట్టు ఎందుకు వ్యవహరిస్తోందో తేలుస్తాను. సమాధి అయిన గతాన్ని, ఆ గతం తాలూకు నిజాల్ని తేలుస్తాను. నా కోసం కాకపోయినా పాప కోసమైన అన్ని నిజాల్ని బయటికి తీస్తాను. మా అశ్విని,
షీ ఈజ్ ప్రెగ్నెంట్. She conceived. I can tell this with my experience. ఏంటిది? ఏంటి ఇలా అయింది? అసలు అసలు ఐశ్వర్య ప్రెగ్నెంట్ అవడం ఏంటి? ఎలా ఎలా సాధ్యం? గుడ్ మార్నింగ్ సార్. ఐశ్వర్య ఎక్కడ? స్నానం చేస్తున్నారు. ఐశ్వర్య గర్భవతి ఎలా అయింది? చెప్పు, ఐశ్వర్యకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ఎలా అంటే నేనెలా చెప్పగలను సార్? నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు? ఆ? నువ్వే కదా 24 గంటలు ఐశ్వర్యతో పాటు ఇక్కడ ఉంటుంది. నువ్వే కదా తను రెగ్యులర్గా చెకప్ చేస్తుంది. నీకు తెలియకుండా ఇదంతా జరిగిందా? అవన్నీ నాకు చెప్పే చేస్తారా సార్? మీరు అలా మాట్లాడతారేంటి? ఇలాంటి విషయాలు నాకెలా తెలుస్తాయి? ఇంటికి సంతోష్ అనే పేరు గల వ్యక్తి ఎవరైనా వస్తున్నారా? సంతోష? ఆయన ఎవరు సార్? సంతోష్ అంటే ఎవరూ రాకుండా ఏమీ కాకుండా కడుపు ఎలా వస్తుంది? ఏంటి సూర్య, ఎందుకంత టెన్షన్ గా సీరియస్ గా ఉన్నావు? కడుపెలా వస్తుందంటున్నావేంటి? ఏమైంది సూర్య? ఐశ్వర్య, ఒక్క విషయం సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటి సూర్య అది? నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? ఐమ్ సారీ, నేను ఇలా అడుగుతున్నానని మరో విధంగా అనుకోవద్దు. కానీ ఎలా ఎలా ప్రెగ్నెంట్ అవుతావు ఐశ్వర్య? హౌ? సూర్య, నీకేమైనా పిచ్చెక్కిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఇన్నాళ్ళు ఇంతగా హెల్ప్ చేసి ఇంత తోడుగా నిలబడి ఇప్పుడు పిచ్చి మాటలేంటి? అసలు ఆ ప్రశ్న ఎలా అడగలిగావు? ఐశ్వర్య ప్లీజ్, ఇప్పటిదాకా విషయం వేరు, ఇప్పటి విషయం వేరు. నీకు ప్రెగ్నెన్సీ ఉండేది, కానీ అది మీనాక్షి పెళ్లి టైంలో జరిగిన గొడవల్లో పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎలా?
ఏం మాట్లాడుతున్నావు సూర్య? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు సూర్య? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఐశ్వర్య, నాకు 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 కడుపు పోయిందా? నా కడుపు పోయిందా? ఐశ్వర్య, నా కడుపు పోయిందా? నాకు కడుపు ఐశ్వర్య, నా కడుపు ఐశ్వర్య ప్లీజ్. నా కడుపు నా కడుపు ఐశ్వర్య, 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 ఐశ్వర్య. నా కడుపు. సూర్య, సూర్య ఏం మాట్లాడుతున్నావు? సూర్య, నా కడుపు పోడు పెట్టి. నా ఉద్దేశం ఈ విషయం నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఐశ్వర్య, నీకేమన్నా అవుతుందని చెప్పలేదు. ప్రెగ్నెన్సీ మీద, పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నువ్వు ఈ విషయం తెలిస్తే ఏమైపోతావో అన్న భయంతో చెప్పలేదు. నా కడుపు అంటే నా కడుపు. ఇది నా బావ నాకు ఇచ్చిన వరం కాదా? ఇది ఇది నా బావ వల్ల వచ్చిన కడుపు కాదా? ఇది ఇది దొంగ కడుపా? ఐశ్వర్య, ఐశ్వర్య, దొంగ కడుపా? ఐశ్వర్య నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే పిచ్చే ఎక్కింది. నా బావకి తెలియకుండా, తనతో సంబంధం లేకుండా నాకు ఈ కడుపు ఎలా వచ్చింది? నేనైపోయాను, నేనైపోయాను, నేను నాశనం అయిపోయాను. నేను చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను. నేను చచ్చిపోవాలి, ఐశ్వర్య, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ఐశ్వర్య, నేను చచ్చిపోవాలి, బ్రతకూడదు. నేను చచ్చిపోవాలి. బావుని మోసం చేసి నేను బ్రతకూడదు. నేను చచ్చిపోవాలి. ఐశ్వర్య, ఐశ్వర్య నా మాట విను. ఐశ్వర్య, మేడం, ఐశ్వర్య నా మాట విను. ప్లీజ్ మేడం, ఐశ్వర్య ఆగు మేడం, ప్లీజ్. ఐశ్వర్య, ఆగండి మేడం, మేడం, నేను చచ్చిపోవాలి. ఐశ్వర్య, ఐశ్వర్య, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఐశ్వర్య నా మాట విను. చచ్చిపోతాను. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య. సార్, ఏంటి సార్, ఏమైంది? సూర్య, ఏమైంది? ఐశ్వర్య, నీకేం కాలేదు కదా? సూర్య, అసలు ఏమైంది నీకు? ఆర్ యు ఆల్ రైట్? అది అది ఏదో పిచ్చి ఆలోచన, అందుకే అలా వదిలే. ఇప్పుడు నీకేమైనా కావాలా? హౌ ఇస్ యువర్ హెల్త్? పిచ్చోడా, నీలాంటి ఫ్రెండ్ ఉండగా నాకేమవుతుంది? ముందు అక్కడ కూర్చో, కాస్త కాఫీ తాగితే అంతా సెట్ రైట్ అవుతుంది. లావణ్య, సూర్యని ఒకసారి చెక్ చేయి. సార్, చెక్ చేయమంటారా సార్? అక్కర్లేదు. లావణ్య, నాకు విషయం చెప్పు. నేను కాకుండా ఈ ఇంటికి ఇంకా ఎవరెవరు వస్తున్నారు? మీరు, జగ్గప్ప గారు, అంతే. మేమిద్దరమేనా? ఇంకెవరు రావటం లేదా? అంటే ఐశ్వర్య కడుపుకు కారణం చెక్.
ఇంత పోలీస్ ఆలోచన నాకెలా వచ్చింది? అయితే మరెవరు? ఎలా ఎలా తెలిసేది? భగవంతుడా, ఇద్దరు మంచి వాళ్ళని డబ్బుకు ఆశపడి దారుణంగా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు తండ్రి, క్షమించి ఈ తప్పు దిద్దుకునే అవకాశం కలిగించు. అయ్యో అదేంటత్తయ్య, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అదేం మాటమ్మా, కడుపుతో ఉన్నదానివి పేరంటం వద్దంటావేంటి? ముత్తైదువులు వచ్చి వాయనం అందుకుని అక్షంతలు వేసి దీవిస్తే మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన మంచే ఉందత్తయ్య, ఇక ముందు జరగటానికి. దాందే ఉందమ్మా. చీకటి శాశ్వతమా, కష్టం శాశ్వతమా? ఇంతకు ముందు జరగని మంచి ఇక ముందు జరగచ్చేమో. అయినా పరాయి బిడ్డకి పేరంటాలు వాయినాలు ఏంటత్తయ్యా, అంత బాగోదేమో. ఎవరమ్మా అంది బాగోదని? సాత్విక్ని ప్రేమించిన నిన్నే పెళ్ళంగా చేసుకున్నాడమ్మా నా కొడుకు. సాత్విక్ కొడుకుని తన కొడుకుగా చేసుకోడా నీ పిచ్చిగాని? అంతేనంటారా? అందకాక నిజానికి వాడు నామనవడే కదమ్మా. ఈ మాత్రం పేరంటం, ఈ మాత్రం సంతోషం నేను జరుపుకోకూడదా చెప్పు? పద పద, మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా పనులు మిగిలిపోయాయి. ఎక్కడికే? నిన్ను కాదమ్మా, దాన్ని, మీ అత్తగారిని. ఎవరినైతే మాత్రం ఆ పిలవటం ఏంటి మావయ్య గారు? అత్తయ్య గారికి పేరు లేదా? వసుంధరా, ఎక్కడికి బయలుదేరారు? ఇలా వెళ్ళేటప్పుడు పిలిస్తే మీకు ఒళ్ళు మండిపోతుందంట కదా మావయ్య గారు. అత్తయ్య 100% మీ రూల్స్ నే ఫాలో అవుతుంది. వచ్చాక చెప్తా. పదండి అత్తయ్య. ఒరే దరిద్రుడా, చేతగాని చవట, నీ చేతగానితనం వల్లేరా మన పరిస్థితి ఇలా దిగజారింది. వంటింట్లో వంచిన నడుము ఎత్తకుండా వంట పని చేసుకోవాల్సిన వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే బ్లాక్లో టికెట్లు కొనుక్కొని సినిమా చూసినట్టు నోరు తెరుచుకుని మరీ చూస్తుండిపోయావు. నీ పెళ్ళాన్ని నా పెళ్ళాన్ని చెడిపిందన్నావు కదరా? చెడింది నీ పెళ్ళాం, ఇప్పుడు చెడుపుతుంది నా పెళ్ళాన్ని. ఊరు నాయను, ఇంకా ఎన్ని రకాల ఎదిరింపులు బెదిరింపులు చూడాలో ఈ ఇంట్లో. కంట్రోల్లో పెట్టుకోవడం చేతగానే వెదవా? ఈ మాత్రం ధైర్యం లేని వాడివి ఆ పిల్లని పెళ్ళెందుకు చేసుకున్నావురా? ఆపు నీ ఎదవస్తోది. ఏంటి పెళ్ళాం కంట్రోల్ని తెగరచ్చిపోతున్నావు? కుక్కిన పేన్లా పడుండే అమ్మని నోరు ముయ్యనడం పెద్ద కంట్రోల్లో పెట్టడం అనుకుంటున్నావా? ఆ జనరేషన్ వాళ్ళని కాదు, ఈ జనరేషన్ వాళ్ళని నువ్వు మాటను చూడు. ఇది కూడా పడదు. సరేరా, నా సంగతి వదిలే. నువ్వు సమర్థుడివేగా, మరేం పీకావు? అది డిక్టేటర్ అయి ఇంటిని పెరడ్ గ్రౌండ్గా మార్చి మనతో డ్రిల్ చేయిస్తుంది. అర్థమవుతుందా? చూస్తున్నా, మొత్తం చూస్తున్నా. దేనికైనా టైం రావాలి నాన్న. సినిమా టైటిల్స్ పడగానే శుభం కార్డు కోసం వెతుకుతున్నావేంటి చిరాగ్గా? మాస్టర్ ప్లాన్ తట్టింది, వెయిట్ చెయ్యి. ఏంట్రా అది? ఏం లేదు, రేపు పేరెంట్ అన్నారు కదా, పేరెంటానికి పేరెంటాళ్ళుగా ఆడవాళ్ళు వస్తారు కదా. వస్తే వాళ్ళందరి ముందు మీనాక్షి కడుపులో బిడ్డకు తండ్రిని నేను కాదన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తా. ఇదా మాస్టర్ ప్లాన్ అంటే? ఇంకేంటో అనుకున్నా. ఇది కొత్త విషయం ఎలా అవుతుందిరా? ఆల్రెడీ నీ పెళ్ళాం ఈ మ్యాటర్ని న్యూస్ ఛానల్స్ లో 100 times రిపీట్ టెలికాస్ట్ కూడా చేసేసిందిగా. దీంట్లో కొత్త ఉంది. ఓవర్ యాక్షన్ ఆపు. అది ఆ విషయం చెప్పింది కొంపలో. ఇప్పుడు నేను ఈ విషయం బయట చెప్తాను. అప్పుడు గాని జనం నీ బతుకు బస్టాండ్ చేయరు.
ఒరే దరిద్రుడా, నీకు నువ్వే మ్యాటర్ లేనివాడినని పబ్లిసిటీ ఇచ్చుకుంటావరా? నీకు బుర్ర పైన తప్ప లోపల విషయం నిల్లనుకుంటా. మరి లేకపోతే ఏంటి? మగాళ్ళు నవ్వుకుంటారు, మరుక్షణమే ఆ మ్యాటర్ని మర్చిపోతారు. కానీ ఆడవాళ్ళు అలా కాదు నాన్న. వాళ్ళు చచ్చేంత వరకు ఈ విషయం మర్చిపోరు. మీనాక్షి చచ్చేంత వరకు. మీనాక్షికేం కర్మ, దాని బిడ్డ కూడా పోయేంత వరకు తరతరాలు కుళ్ళ పొడిచి వేధించి వేధించి వెంటాడి వేటాడి చంపుతారు. ఆడదానికి ఆడదే శత్రువు నాన్న. అంతెందుకు, అమ్మ విషయమే ఆలోచించు. అంతగా ప్రేమ చూపించిన తనే మీనాక్షి కడుపుతో ఉందనేసరికి ముందు వెనక చూడకుండా మాట తూలింది. ఇప్పుడింటికొచ్చే ఆ పేరెంటాళ్ళు కూడా అదే చేస్తారు. చూస్తుండు. ఏంటి, నమ్మకం లేదా? పురాణాల యుగం నుంచి పుట్టబోయే తరాల వరకు ఆడది ఆడదే నాన్న. వాళ్ళు ఐఎస్ఏ మార్క్, అగ్మార్క్ క్యారెక్టర్స్ నాన్న. వాళ్లలో మార్పుండదు. దోశలు వేసిచ్చే ఆడదాని నుంచి దేశాన్నేలే ఆడదాని దాకా ఒకటే మెంటాలిటీ. ఇంకో ఆడదాన్ని ఒప్పుకోకపోవడం. ఆశలు పుట్టిస్తున్నావు, వర్కౌట్ అవుతుందా? అణుబాంబులా పేరుతుంది. చూస్తూ ఉండు.